హాయ్ హలో నమస్తే నేను మీ రఘుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. ఈ యొక్క వీడియోలో భారత పంచవర్ష ప్రణాళికలకు సంబంధించినటువంటి ప్రీవియస్ ప్రశ్నపత్రాలు ఎలాగ వచ్చినాయి, ఆ ప్రశ్న యొక్క సరళి ఎలా ఉంది, ఎలా అడగడానికి ఇప్పుడు ఆస్కారం ఉంది అనే వాటిపైన మనం వీడియో చేయడం జరుగుతుంది. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు ప్రారంభం కావడానికి దారి తీసిన పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటి యొక్క చారిత్రక నేపథ్యం ఏంటో తెలియాలి అభ్యర్థికి. ఫస్ట్ మొత్తము భారతదేశంలో 12 పంచవర్ష ప్రణాళికలు, 5 వార్షిక ప్రణాళికలు, 1 నిరంతర ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది భారతదేశంలో. అయితే ఈ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టినప్పుడు ఏ అంశాలను తీసుకొని వీరు ప్రాధాన్యత ఇచ్చారు, ఆ యొక్క ప్రణాళికకు సంబంధించి ప్రణాళిక కాలం ఏంటిది, ఈ ప్రణాళిక కాలంలో ఎవరు అధ్యక్షత వహించారు, ఎవరు ఉపాధ్యక్షత వహించారు, అంతేకాకుండా వీటి యొక్క గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, వీరు ప్రణాళికకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించారు, అంతేకాకుండా ప్రణాళిక కాలంలో ఎలాంటి స్కీమ్స్ను ప్రారంభించారు, అంటే ముందుకెళ్ళడానికి భారత ఆర్థిక వ్యవస్థను ముందుకెళ్ళడానికి ఎలాంటి ప్రణాళికలను ఎలాంటి స్కీమ్స్ను ప్రారంభించారు అనే అంశాలపైన అభ్యర్థికి దృష్టి ఉండాలి. ముఖ్యంగా ఆ ప్రణాళిక నేపథ్యం ఏమిటి, ప్రారంభించడానికి దారిసిన పరిస్థితులు ఏమిటి, ఆ ప్రణాళిక కాలంలో ప్రధానులుగా పనిచేసిన వారు ఎవరు, ఉపాధ్యక్షులుగా పనిచేసిన వారు ఎవరు కూడా అభ్యర్థికి తెలిసి ఉండాలి. ఈ అంశాలపైన క్లియర్ కట్గా ఉంటే దాదాపుగా ఇక్కడ 8 నుండి 9 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుండే ఎకానమీకి బేస్మెంట్ అంతా కూడా మొత్తం కూడా ప్లానింగ్స్నే. ఒక్కసారి నువ్వు ప్లానింగ్ లెసన్ కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటే నీకు ఎకానమీలో దాదాపుగా ఒక 30% సిలబస్ను కవర్ చేసినట్టే. ఎందుకంటే ఇది జాతీయ ఆదాయంలో వస్తాయి, ప్లానింగ్లో ఉన్న అంశాలన్నీ కూడా జాతీయ ఆదాయంలో వస్తాయి, పేదరికం నిరుద్యోగంలో కూడా వస్తాయి, అంతేకాకుండా అగ్రికల్చర్ అండ్ సర్వీస్ సెక్టార్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా ఈ అంశాలు దాదాపుగా ఉంటాయి. ఈ యొక్క లెసను ప్రణాళికలు అనే లెసను దాదాపుగా అన్ని అంశాలను టచ్ చేస్తుంది. అయితే భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు ప్రారంభం కావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటని చూసినప్పుడు 1928 నాటికి ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా గొప్ప ఆర్థిక మాంద్యం సంభవించింది. ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టడంపై ఉందన్నట్టు ఆర్థిక మాంద్యానికి గురి కాబట్టి అతలాకులతలం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఈ సందర్భంలో 1928లో రష్యాలో, ముఖ్యంగా అప్పుడు రష్యా అనేది సంయుక్త రాష్ట్రాలతో ఏర్పడి ఉన్నదన్నట్టు. ఇప్పుడున్నటువంటి అమెరికా ఎలా సంయుక్త రాష్ట్రాలతో ఏర్పడి ఉందో అప్పట్లో రష్యా కూడా అట్లా సంయుక్త రాష్ట్రాలతో ఏర్పడి ఉన్నది. 1920 నాటికి ఆ దేశ అధ్యక్షుడైనటువంటి స్టాలిన్ గారు రష్యా దేశంలో ప్రణాళికయుతమైనటువంటి ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి ఆ యొక్క ఆర్థిక వ్యవస్థను, రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థను ఈ యొక్క ఆర్థిక మాంద్యం నుండి బయటపడేటట్టు చేయడం జరిగింది. కేవలం 20 సంవత్సరాల కాలంలోనే ఈ యొక్క ఆర్థిక ప్రణాళిక ప్రవేశపెట్టడం వలన రష్యా దేశము దాదాపుగా ఆ దేశంతో అంటే అమెరికా దేశంతో సరి సమానంగా తూగడం జరిగింది ఆర్థిక వ్యవస్థలో. ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యా వైపు చూడడం జరిగింది. ఇలా భారతదేశంలో కూడా ప్రణాళికలు ఉండాలని, ఒక ప్రణాళికను రూపొందించాలని మొట్టమొదటిసారిగా మైసూరు రాజ్యానికి చెందినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మొట్టమొదటిసారిగా ప్రణాళిక రచనను అంటే భారతదేశానికి ఒక ప్రణాళిక ఉండాలని రూపొందించడం జరిగింది. ఇతను రచించిన 1934లో ఇతను రచించిన ప్లానుడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథంలో మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాలను బేస్ చేసుకొని భారతదేశానికి చేసుకొని ప్రణాళికలు రూపొందించాడు మొట్టమొదటిసారిగా. అందుచేత మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఏమంటారంటే భారత పంచవర్ష ప్రణాళికల పితామహుడుగా పేర్కొంటారు. భారత పంచవర్ష ప్రణాళికల పితామహుడుగా ఎవరిని పేర్కొంటారంటే ఫాదర్ ఆఫ్ ప్లానింగ్స్గా పితగా ఎవరిని పేర్కొంటారంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్యని పేర్కొంటారు. ఇతని యొక్క ప్రముఖ గ్రంథం వచ్చేసి ప్లానుడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ యొక్క గ్రంథంలోనే భారతదేశానికి 10 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించడం జరిగింది అని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత
1936లో ఇతని తర్వాత 34 తర్వాత రైట్ 1900 ఫస్ట్ మనం ఒకసారి చూద్దాం. 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళిక పితామహుడుగా పేర్కొంటాం. భారత పంచవర్ష ప్రణాళిక పితామహుడుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇతను ప్లానెడ్ ఫర్ ఎకానమీ అనే ఇండియా అనే గ్రంథాన్ని రాయడం జరిగిందని చెప్పుకోవడం జరిగింది. తర్వాత 1936లో కేఎన్ సేన్ అనే ఒక ఆర్థికవేత్త ఏం చేసిందంటే భారతదేశానికి ప్రణాళికలను పునర్వ్యవస్థీకరించాలని, దీనికోసం భారతదేశాన్ని పునర్నిర్మించడం కోసం ప్రణాళికలను రూపొందించాలని తను రచించినటువంటి ఒక పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అదే ఎకానమీ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇతను ఎకానమీ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించి ఈ యొక్క గ్రంథంలో భారతదేశాన్ని పునర్వ్యవస్థీకరించడానికి ప్రణాళికలు అవసరమని పేర్కొనడం జరిగింది. ఎవరు? కేఎన్ సేన్. ఫస్ట్ సారి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత 1938లో ఏం జరిగిందంటే 1938లో హరిపురాలో ఒక సమావేశం జరిగింది. ఏంటిది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారంటే బోస్ అధ్యక్షత వహించడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ఏర్పడింది. డిసెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. బొంబాయి కేంద్రంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ఏర్పడింది. డిసెంబరు 28న ఏర్పడింది. ఏది? ఐఎన్సి. వీళ్ళు ఐఎన్సి సమావేశాలు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ మంత్లో నిర్వహించేవాళ్ళు. ఏది? ఐఎన్సి సమావేశాలను. అలా నిర్వహిస్తున్న సందర్భంలోనే 1938 రావడం జరిగింది. ఆ 1930 హరిపుర సమావేశంలో ఈ ఐఎన్సికి అధ్యక్షత వహించింది సుభాష్ చంద్రబోసు. అధ్యక్షత వహించిన సుభాష్ చంద్రబోసు భారతదేశాన్ని ముందు తీసుకోవడానికి ఒక ప్రణాళిక సంఘం ఉండాలని ఈ యొక్క సమావేశం నిర్ణయించారు. ఈ యొక్క సమావేశంలోనే ఏం చేసినంటే నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. రైట్. ఈ యొక్క కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారంటే నెహ్రూ అధ్యక్షత వహించడం జరిగింది. రైట్. ఆ తర్వాత 1948లో ఏమైందంటే 1944లో ఏమైందనంటే అద్దిసర్ దలాల్ అనే ఒక బొంబాయి నగరానికి చెందినటువంటి పారిశ్రామికవేత్తను ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఏం చేసిందంటే వీళ్ళు దానికి అతన్ని అధ్యక్షత వహించడం చేయడం జరిగింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి అద్దిసర్ దలాల్ని ఇతను ఏం చేసినంటే భారతదేశానికి అంతటికి సామాన్య ప్రజలకి అంతటికి అంటే ఉపయోగపడే విధంగా జీవన ప్రమాణాలకు ఉపయోగపడే విధంగా ఒక కమిటీ ఉండాలని ఈ ప్లానింగ్ బోర్డు కమిటీకి అధ్యక్షత వహించిన అద్దిసర్ దలాల్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో 1944 తర్వాత 44-46 మధ్య భారతదేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. ఈ మధ్యంతర ప్రభుత్వంలో ఏమైందంటే భారతదేశానికి ప్రణాళికలు అవసరమని ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. హై లెవెల్ అడ్వైజర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి కేసీ నియోగి అనే ఒక వ్యక్తిని ఈ కమిటీకి చైర్మన్గా నియమించడం జరిగింది. ఈ కమిటీ సూచనల మేరకు భారతదేశంలో కేసీ నియోగి సూచనల మేరకు అడ్వైజర్ కమిటీ సూచనల మేరకు 1950లో మార్చి 15న భారతదేశంలో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రణాళిక సంఘాన్ని అమలు చేయడానికి ప్రణాళిక కమిటీని కమిటీని అమలు చేయడానికి 1952లో ఆగస్టు 6న ఏమైందనంటే మనకి ఎన్డీసీ ఏర్పడింది. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పడింది. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిలే భారత ప్రణాళికలను ఆమోదించి అమలు చేసేది అన్నట్టు. ఏది? కేంద్ర కేబినెట్ సూచనలతోటి ఎన్డీసీ. తర్వాత ఈ 2014 తర్వాత మనకి ఏమైందనంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడింది భారతదేశంలో. ఇతను ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయాలని
పూనుకొని ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఒక నూతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ సూచనల మేరకు 2015లో ఏమైందంటే మనకు నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు జనవరి 1న. ఓకేనా? ఈ యొక్క సమాచారం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అంతా కూడా బేస్మెంట్, ఇది ఎకనామిక్స్ అంటే ప్లానింగ్కి సంబంధించి. ఇది ఆ తర్వాత ప్రణాళికలు మనము ప్రవేశపెట్టడం జరిగింది. ఏందో ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ అయితే రైట్ మన యొక్క జీనియస్ ఆన్లైన్ నుండి అంటే మన యొక్క జీనియస్ ఆన్లైన్లో మనం టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నాం గ్రూప్ 2కి సంబంధించి. దాదాపుగా ఇప్పటివరకే 1500 నుంచి 2000 మంది ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తున్నారు. దాదాపుగా రాష్ట్రంలో మంచిగా అందరూ ఎక్కువ మనది మాత్రమే రాస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం రోజు కనీసము ఒక 50 నుండి 60 మాత్రం పోతున్నాయండి. ఏది మూమెంట్కి సంబంధించి, అలాగే ఎకానమీకి సంబంధించి కూడా దాదాపుగా 100 మంది యాడ్ అవుతున్నారు రోజుకి. చాలా సంతోషకరమైన విషయం. 250 టెస్టులు కేవలం 499 రూపాయలకి ఇస్తున్నాం. వీలైతే తీసుకోండి, రాయండి. ఒక పద్ధతి ప్రకారం కూర్చొని రోజుకు 4-5 టెస్టులు అంటే చదువుకుని చేయండి. మీకు సాధ్యం అవుతుంది, విజయం కూడా సాధిస్తారు. రైట్. మనకు ఇప్పుడు క్వశ్చన్ చూద్దామండి. రైట్. ఏది భారత పంచవర్ష ప్రణాళికలు నీతి ఆయోగ్. ఇందులో నీతి ఆయోగ్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈసారికి నెక్స్ట్ వీడియోలో నీతి ఆయోగ్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మనకు 1950లో ప్రణాళిక సంఘం ఏర్పడింది. 1950లో ప్రణాళిక సంఘం ఏర్పడింది మార్చి 15న. ఏర్పడినటువంటి ప్రణాళిక సంఘము భారతదేశాన్ని ముందు తీసుకెళ్లే ఉద్దేశంతో ఇప్పటి వరకు 12 పంచవర్ష ప్రణాళికల్ని 5 వార్షిక ప్రణాళికల్ని 1 నిరంతర ప్రణాళికల్ని భారతదేశంలో ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడం జరిగింది. ఏది భారత పంచవర్ష ప్రణాళికలు అనేటివి విజయవంతమైనాయా లేదా అనే అంశం చూస్తే భారత పంచవర్ష ప్రణాళికలు దాదాపుగా విజయవంతం అవడానికి సాధ్యమైనవి. అంటే ఆర్థిక వ్యవస్థ ముందు తీసుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించాయని కూడా చెప్పవచ్చును. దాదాపుగా 50% కంటే కూడా విజయవంతమని చెప్పుకోవచ్చును. ఇది భారత పంచవర్ష ప్రణాళికలు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టడానికి ఎంతో క్రియాశీలక పాత్ర పోషించాయి భారత పంచవర్ష ప్రణాళికలు. ప్రపంచంలో రష్యా దేశంలో మొట్టమొదటిసారిగా ప్రణాళికలు ప్రవేశపెడితే మనం ఆదర్శంగా తీసుకున్నాం. అమెరికాలో అంతకంటే ముందుగానే 1916లో కూడా అంటే ప్రాంతీయ ప్రణాళికలను ప్రవేశపెట్టారు. ప్రణాళికలు 2 రకాలుగా ఉంటాయి అన్నట్టు వాస్తవం చెప్పాలంటే. ఏది ప్రాంతీయ ప్రణాళికలు, జాతీయ ప్రణాళికలు. రష్యా దేశం అనుసరించిన ప్రణాళికలు జాతీయ ప్రణాళికలు, యొక్క అమెరికా అనుసరించిన ప్రణాళికలు ప్రాంతీయ ప్రణాళికలు. 1945-48 మధ్య ఫ్రాన్స్ కూడా ఆ దేశంలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి విజయవంతంగా క్రియాశీలక పాత్ర పోషించింది. ఈ వాటి యొక్క చారిత్రక నేపథ్యాన్ని తీసుకొని భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించాం. మనం ఎప్పుడు ప్రారంభించామంటే 1950లో మనకు ప్రణాళిక సంఘం ఏర్పడింది. ఏర్పడిన ప్రణాళిక సంఘం ఉంటుందా? దానికోసం మనం ఏం చేసినామంటే భారతదేశంలో మొట్టమొదటిగా 1951లో మొట్టమొదటి ప్రణాళికను ప్రవేశపెట్టినాం. 1951-56 మధ్య మొదటి ప్రణాళికను ప్రవేశపెట్టినాం. ఈ ప్రణాళిక కాలంలో ఎవరు అధ్యక్షత వహించారు, ఉపాధ్యక్షులు ఎవరు వహించారు అనే విషయాలు తెలియాలి. చూద్దాం. మొదటి పంచవర్ష ప్రణాళిక. సెకండ్ పంచవర్ష ప్రణాళిక 1956-61 మధ్య. 1961-66 మధ్య మూడో పంచవర్ష ప్రణాళిక. ఈ 1966 నాటికి భారతదేశం అనేది అటు పాకిస్తాన్ తోటి ఇటు చైనా తోటి యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ దిగుబడులకు లోను కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆహార కొరత ఏర్పడింది. సరైన అంటే భారతదేశంలో ఆహార కొరత ఏర్పడింది. కరెక్ట్ అయిన వనరులు లేవు. అందుచేత మధ్యలో 1966 నుండి 69 మధ్య ఏం చేసిందంటే వార్షిక ప్రణాళికలను ప్రవేశపెట్టారు 3 సంవత్సరాల పాటు. ఆ తర్వాత 4వ పంచవర్ష ప్రణాళిక 1969-74 మధ్య మరొక 4వ పంచవర్ష ప్రణాళిక. 5వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1974 నుండి 78 మధ్య మరొక 5వ పంచవర్ష ప్రణాళిక. 6వ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టలేదు.
ఏమైందంటే 1978లో భారతదేశంలో 1978లో జనతా ప్రభుత్వం ఏర్పడింది. ఈ జనతా ప్రభుత్వం ఏర్పడుతూ ఏం చేసిందంటే ఒక నిరంతర ప్రణాళికలను తీసుకొని రావడం జరిగింది. ఈ నిరంతర ప్రణాళికలకు రూపకర్త ప్రపంచంలో ఎవరైనా చూస్తే గున్నార్ మిర్దాల్. ఇది ఫ్రాన్స్ దేశంలో మొట్టమొదటిసారిగా అంటే ఇది నిరంతర ప్రణాళికలను అమలు చేయడం జరిగింది. నిరంతర ప్రణాళికను ఎప్పుడు అమలు చేశారంటే 1978-80 మధ్య ఏర్పాటు చేయడం జరిగింది. మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యంలో జనతా ప్రభుత్వం. అవన్నీ మళ్ళీ చూద్దాం. ఆ తర్వాత 1906 వచ్చేసి మనకు సిక్స్త్ చూద్దామండి. సిక్స్త్ వచ్చేసి ఇప్పుడు అన్ని డీటెయిల్గా చూద్దాం. సిక్స్త్ వచ్చేసి 1980-85 మధ్య. సెవెంత్ వచ్చేసి 1985 to 90. 1990 నాటికి ఏమైందంటే మళ్ళా ఆర్థిక వ్యవస్థ కుంటిపడిపోయింది. ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టిన పరిస్థితి వచ్చింది. మన యొక్క గోల్డ్ అనేది డాలర్ విలువ చాలా తగ్గిపోయింది. మరొకసారి వార్షిక ప్రణాళికను ప్రవేశపెట్టారు. ఎప్పుడు 1990-92 మధ్య. 90-92 మధ్య 8వ పంచవర్ష ప్రణాళిక లేదు. ఆ తర్వాత 8వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1992-97 మధ్య. 92-97 మధ్య. 9వ పంచవర్ష ప్రణాళిక 97 వచ్చేసి మనకు 9 వచ్చేసి 97 నుంచి 1997 నుంచి 2002 వరకు 9. 10 వచ్చేసి 2002 నుంచి 2007 వరకు. 11 వచ్చేసి 2007 నుండి 1997 నుంచి 2007. ఆ తర్వాత అంటే ఇట్లా మనం పంచవర్ష ప్రణాళికలు భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం 12 పంచవర్ష ప్రణాళికల్ని, 5 వార్షిక ప్రణాళికల్ని, ఒక నిరంతర ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రణాళికలు ఏందని ఒకసారి చూద్దామని తర్వాత డీటెయిల్గా చూద్దాం నెక్స్ట్. అయితే ఈ పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టడానికి కంటే ముందు భారతదేశంలో కొంతమంది ఆర్థికవేత్తలు, అంతేకాకుండా భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించే మేధావులు కొన్ని ప్రణాళికలను ప్రవేశపెట్టారు. ఆ యొక్క ప్రణాళికల్ని వ్యక్తిగత ప్రణాళికలు అంటారు. అవి ఏంటో చూద్దాం. వ్యక్తిగత ప్రణాళికలు అంటారు. భారత పంచవర్ష ప్రణాళికల్ని ప్రవేశపెట్టే కంటే ముందు సూచించినటువంటి ప్రణాళికలను వ్యక్తిగత ప్రణాళికలుగా పేర్కొంటారు. అవే సర్వోదయ ప్లాను, అదే ప్రజా ప్రణాళిక, అదే బొంబాయి ప్రణాళిక, అదే గాంధీ ప్రణాళిక. రైట్. మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక సైడు ఈ కింది వాటిని జతపరచండి. ఒక సైడు సంవత్సరం ఇచ్చారు, ఒక సైడు ఆ యొక్క ప్రణాళిక పేరుని ఇవ్వడం జరిగింది. మనకు 1943 వరుసగా ఇయర్స్ ఉన్నాయి చూద్దాం. 1943లో ఏమైందంటే బొంబాయి ప్రణాళికను తీసుకొచ్చారు. బొంబాయి నగరానికి చెందినటువంటి 8 మంది పారిశ్రామికవేత్తలు, ఇట్లా జాన్ మతై, టాటా బిర్లా, తర్వాత జేఆర్ టాటా, ఇట్లా చాలామంది ఎస్ఆర్ దలాల్, ఏ దలాల్, ఇట్లా ఠాగూర్ దాస్ వంటి బొంబాయి నగరానికి చెందినటువంటి గొప్ప పారిశ్రామికవేత్తలు 1943లో వీళ్ళు కొంత అమౌంట్ని, అంటే 10 సంవత్సరాల కాలానికి గాను 15,000 కోట్లతోటి ఇట్లా 10,000 కోట్లతోటి బొంబాయి ప్రణాళికను ప్రవేశపెట్టారు. అందుచేత ఈ యొక్క ప్రణాళికను బొంబాయి ప్రణాళికగా పేర్కొంటారు. ఈ యొక్క ప్రణాళికలో వీరు భారీ పెట్టుబడులకు, భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇది భారీ పెట్టుబడుల పరిశ్రమగా పిలవడం జరిగింది. అంతేకాకుండా జేఆర్ టాటా బిర్లా కాబట్టి ఇది టాటా బిర్లా ప్రణాళిక కూడా పిలవడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా బొంబాయి ప్రణాళికలో ఏం చేసినంటే భారీ పరిశ్రమకు విలువ ఇవ్వడం వల్ల ఇది పెట్టుబడిదారు విధానాలకు అనుకూలం అని చెప్పవచ్చును. 1943లో బొంబాయి ప్రణాళిక 8 మంది కలిసి ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1944 గాంధీ ప్రణాళిక. ఈ గాంధీ ప్రణాళికను ఎవరు ప్రవేశపెట్టారంటే శ్రీ రామనారాయణ అగర్వాల్ అనే వ్యక్తి
3,500 కోట్లతోటి 3,500 కోట్లతోటి ఈ యొక్క ప్రణాళికను ప్రవేశపెట్టారు. ఏది? గాంధీ ప్రణాళికను. ఈ గాంధీ ప్రణాళికలో ముఖ్యంగా బొంబాయి ప్రణాళిక ఏమని చెప్పుకున్నాము? భారీ పెట్టుబడులకు, భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చిందని, అది పెట్టుబడిదారి విధానాలకు చెందిందని చెప్పుకోవడం జరిగింది. ఈ గాంధీ ప్రణాళిక అనేది, గాంధీ అనగానే మనకు కనిపించేది కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ ఇతను 3,500 కోట్లతోటి ఈ ప్రణాళిక రూపొందించడం జరిగింది. శ్రీ రామనారాయణ అగర్వాల్ అనే అతని వ్యక్తి. నెక్స్ట్ 1945లో ప్రజా ప్రణాళిక. ఎంఎన్ రాయ్ అనే అతను ఏం చేసిందంటే ప్రజా ప్రణాళికలు తీసుకురావడం జరిగింది. ఇండియన్ లేబర్ ఫెడరేషన్ పార్టీకి చెందినటువంటి ఎంఎన్ రాయ్ ఏం చేసిందంటే భారతదేశానికి అతను 15,000 కోట్లతోటి 10 సంవత్సరాల కాలంతో భారతదేశంలో ప్రజా ప్రణాళికలు తీసుకురావడం జరిగింది. పీపుల్స్ ప్లాన్ తీసుకురావడం జరిగింది 1945లో. ఓకేనా? ఇతను ముఖ్యంగా ఇదే వస్తు ఉత్పత్తికి, చిన్న పరిశ్రమలకు వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది తన యొక్క ప్రజా ప్రణాళికలో. నెక్స్ట్ సర్వోదయ ప్రణాళిక. 1950లో సర్వోదయ ప్రణాళికను జయప్రకాష్ నారాయణ గారు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ప్రణాళికలో ముఖ్యంగా వికేంద్రీకరణ, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి 1C, 2D, 3B, 4A ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్. ఒక సైడు ప్రణాళికలు ఇవ్వడం జరిగింది, ఇంకో సైడు ఏం చేసిందంటే అధిక కేటాయింపులు. ఏ ప్రణాళికకు అధిక కేటాయింపులు? ఇప్పుడు 5వ ప్రణాళిక ఉంది. 5వ ప్రణాళికలో ఏ ప్రణాళికకు ఎక్కువగా వాళ్ళు అధిక కేటాయింపులు కేటాయించారు అనే విషయాలపైన ఇవ్వడం జరిగింది. అది ఏందో చూద్దాం ఒకసారి. మనం ఒకసారి పరిశీలించినట్లయితే మొదటి ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వ్యవసాయము ఫస్ట్ చూద్దామండి. వ్యవసాయము అండ్ నీటిపారుదల వచ్చేసి ఒకటో ప్రణాళిక 4వ ప్రణాళికలో వ్యవసాయానికి, నీటిపారుదలకి అధిక కేటాయింపులు చేశారు. నెక్స్ట్ పరిశ్రమలు చూసుకుంటే పరిశ్రమలకు వచ్చేసి వీళ్ళు 5వ ప్రణాళికకి ఎక్కువగా కేటాయింపులు చేశారు. నెక్స్ట్ వచ్చేసి రవాణా అండ్ సమాచారం వచ్చేసి చూసుకుంటే 2వ ప్రణాళికలో, 3వ ప్రణాళికలో, 9వ ప్రణాళికలో రవాణా సమాచారానికి అధిక కేటాయింపులు చేశారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే శక్తికి వచ్చేసి వీళ్ళు 6వ ప్రణాళిక, 7వ ప్రణాళిక, 8వ ప్రణాళికలో శక్తికి ఎక్కువ కేటాయింపులు చేశారు. నెక్స్ట్ వచ్చేసి సామాజిక సేవలు. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఏమున్నాయి మనకు? మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలు అనుకుంటే 12 అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకు మిగిలినవి 10ది, 11, 12. రైట్. మనం ఆన్సర్ చేద్దాం దీన్ని బట్టి. వ్యవసాయ రంగానికి 1వ ప్రణాళికలో అత్యధిక కేటాయింపులు చేశారు. పరిశ్రమలకు వచ్చేసి 5వ ప్రణాళిక. రవాణా సమాచారం వచ్చేసి 2వ ప్రణాళిక, 3వ ప్రణాళిక, 9వ ప్రణాళిక. శక్తికి వచ్చేసి 6, 7, 8. సామాజిక సేవలు వచ్చేసి 10వ ప్రణాళిక, 11వ ప్రణాళిక, 12వ ప్రణాళికలో ఎక్కువ సామాజిక సేవకులకి ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. మనం ఇప్పుడు 10వ ప్రణాళిక చూస్తున్నాం. 10వ ప్రణాళిక అనగానే మనకి ఏమవుతుంది? 1C సామాజిక సేవలు 10కి ఉంది కదా. రైట్. ఇవి గుర్తుపెట్టుకుంటే దాదాపుగా బిట్ మిస్ కాదండి. రైట్. నెక్స్ట్ 5వ ప్రణాళిక మనకి ఏం కనబడుతుంది? అక్కడ పరిశ్రమలు అండ్ ఖనిజాలు కనబడుతుంది. నెక్స్ట్ 9వ ప్రణాళిక ఎక్కడుంది? రవాణా మరియు సమాచారము. 6వ ప్రణాళిక ఎక్కడుందంటే శక్తిలో ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి చూడండి ఒకసారి. ఆన్సర్ వచ్చేసి 1C, 2D, 3B, 4A. రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. 3వ క్వశ్చన్ చూద్దామండి. ఈ కింది ప్రణాళికలను జతపరచండి.
ఒక సైడ్ ప్రణాళికలు ఇవ్వడం జరిగింది, ప్రణాళికకు పేరు ఇవ్వడం జరిగింది, ప్రణాళిక పేరు ఇవ్వడం జరిగింది, ఇంకో సైడు ప్రణాళిక ఇవ్వడం జరిగింది. మనం మొదటి పంచవర్ష ప్రణాళికలు ఏమనుకున్నామంటే వ్యవసాయ రంగానికి నీటిపారుదలకు ఎక్కువగా వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవడం జరిగింది. రైట్. నెక్స్ట్ వచ్చేసి పేదరిక నిర్మూలన ప్రణాళిక వచ్చేసి 5వ ప్రణాళిక. ఈ యొక్క 4వ ప్రణాళికలోనే ఏం చేస్తుంటే గరీబీ హఠావో అనే ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. 5వ ప్రణాళిక కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలించాలనే ఉద్దేశంతో అనేక గొప్ప కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఇందిరాగాంధీ గారు. ఓకేనా, ఇందిరాగాంధీ గారు చాలా గొప్ప పథకాలను తీసుకురావడం జరిగింది 5వ ప్రణాళిక కాలంలో పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రణాళిక 6వ ప్రణాళిక 5వ తర్వాత. ఈ పేదరికంతో పాటు భారతదేశంలో నిరుద్యోగం కూడా విపరీతంగా ఉంది కాబట్టి నిరుద్యోగం నిర్మూలించాలని 6వ ప్రణాళికలో వాళ్ళు కంకణం కట్టుకోవడం జరిగింది. 6వ ప్రణాళికలో రైట్. అది నిరుద్యోగ ప్రణాళిక వచ్చేసి 6వ ప్రణాళిక, పేదరిక నిర్మూలన ప్రణాళిక వచ్చేసి 5వ ప్రణాళిక, వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక వచ్చేసి మొదటి ప్రణాళిక. నెక్స్ట్ మిగిలింది విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళిక ఎందుకంటున్నారంటే 11వ ప్రణాళికని సామాజిక సేవల్లో భాగంగా ఎక్కువ మొత్తంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు కాబట్టి 11వ పంచవర్ష ప్రణాళికలో ఎక్కువ విద్యారంగానికి, ఒకప్పుడు అతను ఆర్థిక మంత్రిగా పనిచేసింది కాబట్టి తనకున్న అనుభవ సారంతో ఏం చేసినంటే విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే భారతదేశం అనేది ముందుకెళ్తుందని విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందుచేత 11వ పంచవర్ష ప్రణాళికను విద్యా ప్రణాళికగా పేర్కొనడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి 1B, 2D, 3A, 4C ఆన్సర్ రైట్. 1B, 2D, 3A, 4C రైట్. ఫస్ట్ వన్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకేనా, రైట్. ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే నినాదం ఏ పంచవర్ష ప్రణాళికలు ఇవ్వడం జరిగింది? ఇందిరాగాంధీ గారు 1974లో 1974లో గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చింది కాబట్టి మరి ఏ పంచవర్ష ప్రణాళిక చూసుకుంటే మనకు 74లో కనబడుతుంది. ఇది 74 అండ్ ఎండింగ్లో కనబడుతుంది. 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో గరీబీ హఠావో నినాదాన్ని ఇవ్వడం జరిగింది. రైట్. ఇదే 5వ పంచవర్ష ప్రణాళిక కూడా చెందుతుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ కింది వాణిలో ఒక సంవత్సరం ముందుగానే రద్దయిన ప్రణాళిక ఏంటంటే 5వ పంచవర్ష ప్రణాళిక. మరి ఎందుకు రద్దయిందని చూసుకుంటే 1974-78 మధ్య భారతదేశంలో 5వ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారు. ఎమర్జెన్సీ జరిగింది ఏది ఈ ప్రణాళిక కాలంలోనే, 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే. ఇందిరాగాంధీపై భారతదేశ వ్యాప్తంగా వ్యతిరేకత చాలా ఏర్పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కొంతమంది కలిసి ప్రభుత్వాన్ని ఏర్పడడం జరిగింది. అదే జనతా ప్రభుత్వం పేరుతోటి 1978లో మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యంలో వీళ్ళు ఒక గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుచేత వీళ్ళు రావడంతో ఏం చేసిందంటే భారతదేశంలో ఉన్నటువంటి 5వ పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడుతుంది. అందుచేత వారి ప్రభుత్వం ప్రభావాన్ని చూపించడానికి వీళ్ళు ఏం చేసిందంటే 5వ ప్రణాళికను ముందుగానే రద్దు చేసిండ్రు. అందుకే ముందుగా రద్దయిన ప్రణాళిక ఏంటంటే 5వ పంచవర్ష ప్రణాళిక. రైట్. మరి వీళ్ళు ఏం చేసిందని చూసుకుంటే 1970లో వచ్చినటువంటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం, జనతా ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశంలో 5వ పంచవర్ష ప్రణాళికను రద్దు చేస్తూ దాని కంటిన్యూషన్గా ఏం చేసిందంటే వీరు అంటే నిరంతర ప్రణాళికను తీసుకురావడం జరిగింది. నిరంతర ప్రణాళికను తీసుకురావడం జరిగింది. నిరంతర ప్రణాళిక రూపకర్త వచ్చేసి గున్నార్ మిర్దాల్. ఇతను ఏం చేసిందంటే ఏషియన్ డ్రామా అనే ఇతని యొక్క ప్రముఖ పుస్తకం వచ్చేసి ఏషియన్ డ్రామా అనే పుస్తకం ఇతని ప్రముఖ గ్రంథం. ఈ యొక్క పుస్తకంలోనే
ఈ నిరంతర ప్రణాళిక గురించి పేర్కొనడం జరిగింది. ప్రపంచంలో నిరంతర ప్రణాళికలు అమలు చేసిన దేశం వచ్చేసి ఫ్రాన్స్ దేశం మొట్టమొదటిసారిగా. ప్రపంచంలో ప్రణాళికలు అంటే అది తర్వాత మాట్లాడదాం లేండి, అంత చాలా పెద్ద డిస్కషన్ ఉంది. గున్నార్ మిర్దాల్ ఈ యొక్క భారతదేశంలో నిరంతర ప్రణాళిక రూపకర్త వచ్చేసి డిటి లాగ్డవాలా రైట్. ఇది ఇక్కడి నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అంత చెప్పాల్సి వచ్చింది. క్వశ్చన్స్ కూడా వస్తాయి, నెక్స్ట్ ఉంటాయి, చూద్దాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసి ఒక సైడ్ ప్రణాళిక ఇవ్వడం జరిగింది, ఇంకో సైడ్ ప్రణాళిక రూపకర్త ఇవ్వడం జరిగింది. మనము 1951 కంటే కొన్ని ప్రణాళికలు వ్యక్తిగత ప్రణాళికలు ప్రవేశపెట్టారని అనుకున్నాం కదా. ఆ వ్యక్తిగత ప్రణాళికలు ఏమిటి, వాటి యొక్క రూపకర్త ఎవరు చూద్దాం. బొంబాయి ప్రణాళిక అనగానే 8 మంది పారిశ్రామికవేత్తలను చెప్పుకోవడం జరిగింది. గాంధీ ప్రణాళిక అనగానే మనం ఏమనుకున్నామంటే శ్రీమన్నారాయణ అగర్వాల్ అని చెప్పుకోవడం జరిగింది. దీనిని చూద్దాం. ఇది 1943లో ఏది బొంబాయి ప్రణాళిక. గాంధీ ప్రణాళిక 1944లో రైట్. నెక్స్ట్ ప్రజా ప్రణాళిక వచ్చేసి 1945 ప్రజా ప్రణాళిక. దీన్నే పీపుల్ ప్లాన్స్గా అని పేర్కొంటారు. ఎంఎన్ రాయ్ గారు దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సర్వోదయ ప్రణాళిక 1950లో గాంధీ సిద్ధాంతాలను బేస్ చేసుకొని డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు భారతదేశంలో సర్వోదయ ప్రణాళికను రూపొందించాడు. ముఖ్యంగా ఈ ప్రణాళికలో కుటీర పరిశ్రమలకి, వ్యవసాయానికి, వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రైట్. చూసుకుంటే ఆన్సర్ వచ్చేసి 1C 2A వచ్చేసి 3D 4A ఆన్సర్ కాబట్టి ఆన్సర్ ఇది రైట్. నెక్స్ట్ 6వ క్వశ్చన్ మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అవసరమని హరిపుర ఐఎన్సి సమావేశంలో బోస్ అధ్యక్షత వహించిన ఐఎన్సి సమావేశంలో ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ అధ్యక్షత వహించిన నిర్ణయానికి రావడంతోనే 1938లో జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేశారు. నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. దానికి ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షత ఎవరు వహించారంటే జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించారు. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడంలో అత్యంత కృషి చేసిన వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. అందుచేత భారత పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి ఇతన్ని మార్గదర్శిగా పేర్కొనడం జరుగుతుంది. మార్గదర్శిగా పైనీర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్స్ కూడా మన యొక్క జవహర్లాల్ నెహ్రూ గారిని పేర్కొనడం జరుగుతుంది. ఇతని యొక్క మార్గదర్శకత్వంలోనే భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు 3 పంచవర్ష ప్రణాళిక అధ్యక్షత వహించిండు. ఎలా ముందుకు తీసుకెళ్తే అవి విజయవంతమవుతాయనే ఉద్దేశంతో చాలామంది మేధావులతోటి అనేక సార్లు అధ్యక్షత వహించి వీరికి చాలా కృషి చేయడం జరిగింది. అందుచేతనే భారత పంచవర్ష ప్రణాళికలకి మార్గదర్శకుడిగా, అంతేకాకుండా దార్శనికుడిగా పైనీర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్స్గా జవహర్లాల్ నెహ్రూని పేర్కొంటారు. భారత పంచవర్ష ప్రణాళిక పితామహుడిగా ఎవరిని పేర్కొంటారని చెప్పుకోవడం జరిగింది, మోక్షగుండం విశ్వేశ్వరయ్యని పేర్కొంటారని చెప్పుకోవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అది. రైట్. ఇప్పుడు ఎక్కడున్నాం? 6వ క్వశ్చన్. ఇది 6వ క్వశ్చన్కి ఆన్సర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు 1938 ఐఎన్సి సమావేశంలో హరిపూర్లో జరిగిందని చెప్పుకోవడం జరిగింది. ఈ సమావేశంలోనే ప్రణాళికల కోసం ఒక ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేశారు, జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేశారు కాబట్టి రైటే. నెక్స్ట్ ఈ ప్రణాళిక కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరంటే ఈ యొక్క ప్రణాళిక కమిటీ, నేషనల్ ప్లానింగ్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారంటే జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించారు. కానీ వీళ్ళు 1948లో రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది, నివేదికను సమర్పించడం జరిగింది. ఎందుకు సమర్పించారంటే 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ నేపథ్యంలో వీళ్ళు ఏం చేసిందంటే చాలా అలసటకు గురి కావడం జరిగింది. ఈ ప్రణాళిక కమిటీని ఏర్పరిచిన కాలంలోనే భారతదేశంలో విపరీతంగా జాతీయోద్యమం సంభవించడం జరిగింది. వీళ్ళు అందులో క్రియాశీలక పాత్ర పోషించడంతో కొంచెం దీన్ని ముందు వెనుకబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే రైట్. హరిపూర్లో జరిగిన ఐఎన్సి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారంటే సుభాష్ చంద్రబోస్ గారు ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించారు. కాబట్టి 3 స్టేట్మెంట్స్ కూడా రైట్ ఉన్నాయి. కాబట్టి 1, 2, 3 రైట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. భారతదేశంలో నిరంతర ప్రణాళికలు
అమలు చేసినప్పుడు భారత ప్రధాని ఎవరని చెప్పుకోవడం జరిగింది. 5వ పంచవర్ష ప్రణాళిక తర్వాత భారతదేశంలో జనతా ప్రభుత్వం ఏర్పడిందని చెప్పుకోవడం జరిగింది. ఈ జనతా ప్రభుత్వానికి ఎవరు అధ్యక్షత అంటే మొరార్జీ దేశాయ్ గారు అని చెప్పుకోవడం జరిగింది. అందుచేత నిరంతర ప్రణాళికను భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరంటే మొరార్జీ దేశాయ్ గారు. భారతదేశంలో నిరంతర ప్రణాళిక రూపకర్త ఎవరంటే డిటి లాక్డవాలా. అది కూడా వస్తుంది, చూద్దాం. నెక్స్ట్ బి రైట్. నెక్స్ట్ వచ్చేసి ప్రణాళికలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రణాళిక కాలం ఇవ్వడం జరిగింది. మనం చెప్పుకోవడం జరిగింది ఏంటంటే మొదటి ప్రణాళిక 1951-56 మధ్య అని, సెకండ్ ప్లానింగ్ వచ్చేసి 1956-61 మధ్య అని చెప్పుకోవడం జరిగింది. రైట్. మూడవ ప్రణాళిక 61 నుండి 66 అని చెప్పుకోవడం జరిగింది. ఈ 66 మధ్య 69 మధ్య భారతదేశంలో అటు చైనాతోటి ఇటు ఏమైంది, ఇటు పాకిస్తాన్ తోటి యుద్ధం కారణంగా ఆ మధ్య కాలంలో భారతదేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది, ఆరాధనీయ కొరత కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో వార్షిక ప్రణాళికను ప్రవేశపెట్టారు. ఇది 66 నుండి 69 మధ్య. ఈ 69 నుండి 74 మధ్య మళ్ళా ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో భారతదేశంలో 4వ పంచవర్ష ప్రణాళిక మళ్ళీ స్టార్ట్ అయింది. రైట్. ఆ 74 నుండి 78 మధ్య మరొకసారి 5వ పంచవర్ష ప్రణాళిక ఇందిరాగాంధీ నేతృత్వంలోనే ముందుకెళ్ళింది. ఇప్పుడు 2 వచ్చేసినాయి. 1956 వచ్చేసింది, 78 కూడా వచ్చేసింది. 1992లో 8వ పంచవర్ష ప్రణాళిక. 1990 నుండి 92 మధ్య భారతదేశంలో మన యొక్క డాలర్ విలువ తగ్గిపోయింది, భారతదేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వము అంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పివి నరసింహారావు గారి ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశంలో కొన్ని రోజులు ఒక వార్షిక ప్రణాళిక ప్రవేశపెట్టిన తదనంతరము 1992-97 మధ్య 8వ పంచవర్ష ప్రణాళికగా, దాన్నే సూచనాత్మక ప్రణాళికగా, దాన్నే అంటే ఎల్పిజి ప్రణాళికగా భారతదేశంలో ప్రవేశపెట్టి అనేక ఆర్థిక సంస్కరణలకు అంటే గుర్తింపు పొందింది 8వ పంచవర్ష ప్రణాళిక. అదే 1992-97 మధ్య. నెక్స్ట్ 2007-2012 అంటే మనకు కనిపించేది 11వ పంచవర్ష ప్రణాళిక. ఇది మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్ళడం జరిగింది. ఏది ఈ యొక్క ప్రణాళిక 11వ పంచవర్ష ప్రణాళిక. 12వ పంచవర్ష ప్రణాళిక కూడా మళ్ళీ మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలోనే 2012 నుంచి 2017 వరకు కూడా ముందుకెళ్ళింది. ఆ తర్వాత 15 తర్వాత నరేంద్ర మోడీ గారు 12వ పంచవర్షానికి అధ్యక్షత వహించడం జరిగింది. ఆ తర్వాత మనకు నీతి ఆయోగ్ ఏర్పడిందని చెప్పుకోవడం జరిగింది. రైట్. సార్ చూద్దాం. ఇది 1956-61 మధ్య ఎవరున్నారంటే మనకు 2వ పంచవర్ష ప్రణాళిక. రైట్. ఇక్కడ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. రైట్. 1974-78 అంటే మనకు వచ్చేసి 5వ పంచవర్ష ప్రణాళిక. 5వ పంచవర్ష ప్రణాళిక అంటే ఇందిరాగాంధీ గారు. రైట్. 1992-97 అంటే మనకు ఎవరున్నారంటే 8వ పంచవర్ష ప్రణాళిక పివి నరసింహారావు గారు. రైట్. 2007-2012 మధ్య మనకు ఎవరున్నారంటే మన్మోహన్ సింగ్ గారు. కాబట్టి ఆన్సర్ చూసుకోండి. ఆన్సర్ వచ్చేసి 1D 2A 3B 4C ఆన్సర్. రైట్. 1D 2A 3B 4C ఆన్సర్. కాబట్టి B1 రైట్ అండి ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఈ కింది వాటిని జతపరచండి. ఒక సైడు ప్రణాళిక కాలం ఇచ్చిండు, ఒక సైడు అప్పటి ప్రధానమంత్రి ఎవరని ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది 74-78 మధ్య ఇందిరాగాంధీ గారు అని చెప్పుకోవడం జరిగింది. 1992-97 మధ్య అంటే మనకు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 1956-61 అంటే మనకు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు ఉండడం జరిగింది. 2002-2000 అంటే మనకు వాజ్పేయి గారు ఉండడం జరిగింది. చూసుకోండి ఒకసారి ఆన్సర్. ఓకేనా. రైట్. 10వ క్వశ్చన్ కూడా అయిపోయింది. చూద్దాం. నెక్స్ట్ 11వ క్వశ్చన్. ఒక సైడు ప్రణాళికలు ఇవ్వడం జరిగింది, ఇంకో సైడు వ్యూహం, ఆ ప్రణాళికకు అనుసరించినటువంటి వ్యూహం ఎలాంటిది ఇవ్వడం జరిగింది. చూద్దాం ఒకసారి. మనకు మొదటి పంచవర్ష ప్రణాళికలో ఆర్డోమర్ నమూనాను అనుసరించడం జరిగింది. అది చూద్దాం. మొదటి పంచవర్ష ప్రణాళిక. రైట్. ఎలాంటి వ్యూహాన్ని అనుసరించారన్నది. సెకండ్ ప్లాన్లో వచ్చేసి 4 రంగాల నమూనా. దీని PC మహలనోబిస్ గారు తీసుకురావడం జరిగింది. PC
మహలనోబిస్ గారు ఈ యొక్క ప్రణాళికను తీసుకురావడం జరిగింది. ఇతను 1936 ఆ మధ్య కాలంలో కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టిక్స్ సంబంధించి ఒక ఇన్స్టిట్యూషన్ స్థాపించాడు. అందుచేత ఇతను సంఖ్యాక శాస్త్రంలో భారత పితామహుడుగా పేర్కొంటారు ఇతన్ని, పిసి మహలనోబిస్ని. ఓకేనా, రైట్. ఆ క్వశ్చన్ కూడా వస్తుంది, చూద్దాం తర్వాత. నెక్స్ట్ 7వ పంచవర్ష ప్రణాళిక. 7వ పంచవర్ష ప్రణాళికలో ఏమైందంటే వేతన వస్తువులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ వేతన వస్తువులకు సంబంధించి వకీల్ బ్రహ్మానందం గారు కనిపిస్తారు మనకు. చూద్దాం. మన బ్రహ్మానందం అనుకున్నారు, వీళ్ళంతా ఆర్థికవేత్తలు, అప్పటినటువంటి ఆర్థికవేత్తలు. ఓకేనా, చూడండి ఒకసారి. నెక్స్ట్ 8వ పంచవర్ష ప్రణాళిక. 8వ పంచవర్ష ప్రణాళికలో వచ్చేసి రావ్ సింగ్ నమూనా, దీన్నే ఎల్పిజి నమూనా, దీన్నే సూచనాత్మక నమూనా, దీన్నే ఎల్పిజి నమూనా అనగానే మనకు లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మనకు తెలుస్తాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి 10వ ప్రణాళిక. 10వ ప్రణాళిక అనగానే పురా అంటే దీనికి మనకు ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకు కనిపిస్తారు. భారతదేశంలో 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పురాన్ని తీసుకురావడం జరిగింది. పురా అంటే ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ రూరల్ ఏరియాస్ సంబంధించిన స్కీమ్. దీన్నే 2015 నుంచి రూర్బన్ మిషన్లో దీన్ని విలీనం చేసి కంటిన్యూ చేస్తున్నారు. రైట్, పురాని. ఓకేనా, ఆన్సర్ చూసుకోండి ఒకసారి. ఓకేనా, 1D 2A తర్వాత 3E 4B 1C. ఆన్సర్ సెకండ్ వన్, రైట్. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ కింది అంశాలను జతపరచండి. ఒక సైడు ఇప్పుడున్నటువంటి వ్యూహాన్ని ఇవ్వడం జరిగింది, ఆ వ్యూహకర్త ఎవరు ఇవ్వడం జరిగింది. ఒక సైడు పురా అనగానే మనం ఏం చెప్పుకున్నాం, ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది, ఏపీజే అబ్దుల్ కలాం గారని. వేతన వస్తువుల వ్యూహం అనగానే మనం ఏం చెప్పుకోవడం జరిగింది, వకీల్ బ్రహ్మానంద 7th ప్లాన్. ఇది పురా వచ్చేసి 10th ప్లాను. రావ్ సింగ్ ఎల్పిజి నమూనా అనగానే పివి నరసింహారావు అని చెప్పుకోవడం జరిగింది, మనకు వచ్చేసి బి, ఆన్సర్ బి. నెక్స్ట్ 4 రంగాల నమూనా అనగానే పిసి మహలనోబిస్ అని చెప్పుకోవడం జరిగింది, ఆన్సర్ చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. రైట్. నెక్స్ట్ 13వ క్వశ్చన్. ఒక సైడ్ ప్రణాళిక ఇవ్వడం జరిగింది, ఒక సైడ్ ఉపాధ్యక్షులు ఇవ్వడం జరిగింది. మనం ముందే చెప్పుకోవడం జరిగింది, ఏ ప్రణాళికకైనా ప్రణాళిక అధ్యక్షుడు తెలవాలి, ఉపాధ్యక్షుడు తెలవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కువ స్కోరింగ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, చూద్దామండి. మనకు మొదటి పంచవర్ష ప్రణాళిక అధ్యక్షత వహించిన జవహర్లాల్ నెహ్రూ, సెకండ్ దానికి కూడా జవహర్లాల్ నెహ్రూనే, థర్డ్ దానికి కూడా జవహర్లాల్ నెహ్రూనే. థర్డ్ దానికి మనకు ముగ్గురు కనిపిస్తారు, ఒకరు ఇందిరాగాంధీ కూడా అధ్యక్షత వహించడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ప్రణాళికకి ఉపాధ్యక్షత వహించింది ఎవరంటే మనకు గుల్జర్లాల్ నందా. సెకండ్ దానికి ఎవరంటే విటి కృష్ణమాచారి. ఏది సెకండ్ దానికి ఫస్ట్ చూద్దాం మనం. ఫస్ట్ వచ్చేసి 1C, సెకండ్ వచ్చేసి విటి కృష్ణమాచారి ఉపాధ్యక్షత వహించింది. 4th వన్ వచ్చేసి డిఆర్ గాడ్గిల్. 11th ప్లాన్కి వచ్చేసి మాంటేగ్ సింగ్ హౌలువాలియా. 11వ దానికి 12వ దానికి కూడా తనే ఉపాధ్యక్షత వహించడం జరిగింది. రైట్, చూసుకోండి ఆన్సర్. ఓకేనా, రైట్. ఏంటిది 1C 2A 3D 4B ఆన్సర్. రైటా, 1C 2A, రైట్. నెక్స్ట్ ఈ కింద ఇవ్వబడిన ఏ పంచవర్ష ప్రణాళికను బోల్డ్ ప్లాన్గా ధైర్యవంతమైన ప్రణాళికగా పేర్కొంటారు? 2వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెడుతూ బిగ్ పుష్ సిద్ధాంతానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ భారీ మొత్తంలో 2వ పంచవర్ష ప్రణాళికలో పెట్టుబడులు పరిశ్రమల్లో పెట్టాలని నిర్ణయానికి రావడం జరిగింది. అందుచేతనే 2వ పంచవర్ష ప్రణాళికలను బోల్డ్ ప్రణాళిక అని, దాన్నే ధైర్యవంతమైన ప్రణాళికని, ధైర్యంతో కూడుకున్న ప్రణాళిక అని పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి 2 ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కింది వాక్యాలను పరిశీలించండి. ప్రణాళికల అంతటిలో అత్యంత విజయవంతమైన ప్రణాళిక 8వ ప్రణాళిక. దాని తర్వాత అత్యంత విజయవంతమైన ప్రణాళిక 1వ ప్రణాళిక. అత్యంత విఫలమైన ప్రణాళిక 3వ ప్రణాళిక. అత్యంత విజయవంతమైనది 8వ ప్రణాళిక. ఒక తప్పుపడ్డదండి. సెకండ్ విఫలమైనది వచ్చేసి 3వ పంచవర్ష ప్రణాళిక. అంతే. నెక్స్ట్ వచ్చేసి అధిక వృద్ధి రేటు సాధించిన ప్రణాళిక వచ్చేసి మనకు 80 కనిపిస్తుంది. వచ్చేసి
10వ పంచవర్ష ప్రణాళిక. కాబట్టి 1, 2, 3 రైట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ కింది పంచవర్ష ప్రణాళికల కాలంలో ఆర్ఆర్బిస్ని ప్రవేశపెట్టబడ్డాయి. ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టబడ్డాయి? ఆర్ఆర్బిస్ ఎప్పుడు వచ్చినాయి అంటే, ఆర్ఆర్బిస్ అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆర్ఆర్బిస్ అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రైట్. ఏంటి అని చూసుకుంటే ఈ ఐదో పంచవర్ష ప్రణాళికలో 1975లో ఈ యొక్క ఏది ఆర్ఆర్బిసిను ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తీసుకురావడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారంటే గాంధీ జయంతి రోజున అక్టోబర్ 2వ తారీఖున 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ప్రారంభించారు. ఓకేనా, రైట్. ఎవరు? ఇందిరాగాంధీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ కింది ప్రణాళిక ప్రాధాన్యతను గుర్తించుము. 1వ పంచవర్ష ప్రణాళిక మనం చెప్పుకోవడం జరిగింది. 1వ పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగం అని. 2వ పంచవర్ష ప్రణాళిక భారీ పెట్టుబడులు అంటే భారీ పరిశ్రమలలో. నెక్స్ట్ వచ్చేసి మనకు 9వ పంచవర్ష ప్రణాళిక సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి సమానత్వం, రైట్. 12వ పంచవర్ష ప్రణాళిక సత్వర సమ్మిళిత వృద్ధి. ఓకేనా, రైట్. ఆన్సర్ చూసుకోండి. 1B 2D 3C 4A ఆన్సర్, రైట్. ఇది ఆన్సర్. నెక్స్ట్ 18వ క్వశ్చన్ వచ్చేసి ప్రణాళికలు ప్రాధాన్యత అంశాలు ఇవ్వడం జరిగింది. 3వ పంచవర్ష ప్రణాళికలు ఏమైంది? భారతదేశం అనేది అతలాకుతలం అవుతుంది. ఏది? యుద్ధాల వల్ల. ఈ నేపథ్యంలో భారతదేశంలో అంటే మనకు అంటే తిండి విషయం అంటే ఆహార ధాన్యాల విషయంలో ఆహార కొరత ఏర్పడింది యుద్ధం కారణంగా. ఆ నేపథ్యంలో వీళ్ళు ఆహార ధాన్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అది 1B 1C. 4వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి మనకు సమానత్వంతో కూడిన సాంఘిక అది వచ్చేసి, రైట్. నెక్స్ట్ ఒకసారి ఆన్సర్ చేయండి మీరు వీలైతే 18వ క్వశ్చన్కి. 4వ పంచవర్ష ప్రణాళికలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు? 10వ పంచవర్ష ప్రణాళికలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు? 11వ పంచవర్ష ప్రణాళికలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు? కామెంట్ చేయండి. దాదాపుగా అందరు కామెంట్ చేయండి. వీడియోస్ చివరి వరకు చూడండి, మీకే మంచిది. నెక్స్ట్ వచ్చేసి 19వ క్వశ్చన్ వచ్చేసి మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. 5వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి పేదరికానికి. 6వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి నిరుద్యోగానికి. 7వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి మనకు వచ్చేసి 7వ పంచవర్ష ప్రణాళిక ఆహారానికి మరియు ఉత్పాదకతకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 8వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి మానవ వనరులో భాగంగా విద్యకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఓకేనా, అందుకోసమే అది 8వ పంచవర్ష ప్రణాళిక సూచనాత్మక ప్రణాళిక. ఆ యొక్క ప్రణాళిక కాలంలోనే మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి అది ముందుకెళ్ళింది చాలా వరకు. ఏది? పివి నరసింహారావు ఆధ్వర్యంలో, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రణాళికలు ఇవ్వడం జరిగింది, సాధించిన వృద్ధి రేటు ఇవ్వడం జరిగింది. ఓకేనా, మొదటి పంచవర్ష ప్రణాళిక 1C 3.8 1C. 2వ పంచవర్ష ప్రణాళిక 4.D 1C 2D 3B. నెక్స్ట్ 1C 2D 3B. కాబట్టి 8వ పంచవర్ష ప్రణాళిక 6.8, 12వ పంచవర్ష ప్రణాళిక ఇది ఆన్సర్. కాబట్టి సెకండ్ వన్. ఓకేనా, రైట్. 21 సేమ్ ఇలానే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రణాళికను మీరే అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ కూడా చేయండి వీలైతే. 3వ పంచవర్ష ప్రణాళికలో ఏం చేసిందంటే 2.8. నెక్స్ట్ 4వ పంచవర్ష దాని యొక్క వృద్ధి రేట్ వచ్చేసి 2.8. 4వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 3.3. 10వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 7.6. నెక్స్ట్ వచ్చేసి 11వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 8.0. ఇది ఆన్సర్, లాస్ట్ వన్ ఆన్సర్. ఓకేనా, రైట్. కొంచెం ఈ వీటి మీద ఫోకస్ చేయండి, కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఎక్కువ స్కోరింగ్ ఫ్యాక్టర్ కూడా ఇక్కడనే వృద్ధి రేటులో. 12వది భారతదేశంలో 5వ పంచ ప్రణాళికను రద్దు చేస్తూ అధికారంలోకి వచ్చినటువంటి జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యంలో భారతదేశంలో నిరంతర ప్రణాళికను తీసుకురావడం జరిగింది. ఓకేనా, చూద్దాం.
నిరంతర ప్రణాళిక రూపకర్త వచ్చేసి గున్నార్ మిర్దాల్. ఇతని ఏషియన్ డ్రామా, ఇతని ప్రముఖ గ్రంథం ఏషియన్ డ్రామా. రైట్. భారత్లో నిరంతర ప్రణాళికలు పెట్టింది ఎవరంటే జనతా ప్రభుత్వము చెప్పుకోవడం జరిగింది ఇంతకుముందు. భారతదేశంలో నిరంతర ప్రణాళిక రూపకర్త ఎవరంటే లాగ్డా వాలా. కాబట్టి 1, 2, 3 రైటే. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలో ప్రణాళిక సెలవులు వార్షిక ప్రణాళికలు అమలు చేసినది ఎప్పుడంటే 1 1966, 69 మధ్య 3 సంవత్సరాల పాటు. ఇంకోటి వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి 1992 మధ్య 2 సంవత్సరాలు. మొత్తం 5 సంవత్సరాలు చేసిండ్రు భారతదేశంలో 5 పంచవర్ష ప్రణాళికలు, వార్షిక ప్రణాళికలు. రైట్. ఆన్సర్ 1, 3 కాబట్టి రైట్. B1 రైట్ అండి. ఓకేనా. రైట్. నెక్స్ట్, ఈ కింది వాటిని జతపరచుము. ఇందిరాగాంధీ ఆవాస్ యోజన పేదరికంలో, భారతదేశంలో పేదరికంలో ఉన్నటువంటి వారికి ఆవాసాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరా ఆవాస్ యోజన తీసుకురావడం జరిగింది 1985లో. రైట్. రాజీవ్ ఆవాస్ యోజన 2011, సార్ తప్పుపడింది, 2011. ఇది కూడా ప్రజలకి నివాస యోగ్యతను కల్పించడంతో ఆవాసంలో ఉంది, ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్, VMBY వాల్మీకి అంబేద్కర్ యోజన 2001లో, సేమ్ ఇది కూడా దానికి సంబంధించింది. ఓకేనా. 1B ఆన్సర్, 1B, 2C, 3A కాబట్టి ఆన్సర్ ఇది. రైట్. నెక్స్ట్, 6వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో భారత ప్రభుత్వం చేర్చిన అంశం ఏంటిది? 2012 క్వశ్చన్ అది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్పట్లో. 6వ పంచవర్ష ప్రణాళికను ముందు అంటే నిరంతర ప్రణాళికను రద్దు చేస్తూ భారతదేశంలో 6వ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారు? ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టారు. ఎప్పుడంటే 1980-85 మధ్య 6వ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారు. ఎక్కడ ఉన్నటువంటి నిరంతర ప్రణాళికలో ఉన్నటువంటి ఏది జనతా ప్రభుత్వం రద్దు తర్వాత, ఓడిపోయిన తర్వాత ఏమైందనంటే ఆ యొక్క నిరంతర ప్రణాళికను రద్దు చేస్తూ భారతదేశంలో 6వ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారు. అందులో ముఖ్యంగా విశిష్ట భావనే ఈ యొక్క నిరంతర ప్రణాళిక. ఓకేనా. కాబట్టి ఆన్సర్ 3rd one రైట్. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ కింది పథకాలను కాలానుక్రమంగా జతపరచండి. 26వ క్వశ్చన్. మనకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2016 మేలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. రైట్. 2016 గుర్తుపెట్టుకోండి. డిజిటల్ ఇండియా 2015 జూలైలో దీన్ని తీసుకురావడం జరిగింది. డేట్ వచ్చేసి 15 కావచ్చు. ఓకేనా. రైట్. ప్రధాన మంత్రి జన్ధన్ యోజన 2014 ఆగస్టు 28. ఎందుకు తీసుకొచ్చిందంటే భారతదేశంలో ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంపొందించడానికి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ 2018 సెప్టెంబర్ 23. కాబట్టి ఆన్సర్ వచ్చేసి CB. ఫస్ట్ మనకు 2014 ప్రధాన మంత్రి జన్ధన్ యోజన 2014. ఆ తర్వాత 2015 డిజిటల్ ఇండియా. కాబట్టి C1, B1 అయిపోయింది. నెక్స్ట్, A ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2016. తర్వాత 2018 ఆయుష్మాన్ భారత్ యోజన. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది రైట్. ఓకేనా. నెక్స్ట్ 27వ క్వశ్చన్. ఈ కింది వ్యక్తి చొరవ జతలలో స్వాతంత్రానంతరము భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సరిగ్గా పోల్చదగిన అంశం ఏంటిది? MS స్వామినాథన్ గారు హరిత విప్లవం. రైట్. భారతదేశంలో హరిత విప్లవానికి మూల కారకుడు ఎవరంటే MS స్వామినాథన్ గారు. రైట్. నెక్స్ట్, PC మహలనోబిస్ ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. రెండో పంచవర్ష ప్రణాళికలో 4 రంగాల నమూనాను రూపకర్త ఎవరంటే PC మహలనోబిస్. ఇతను 1936 అంటే దశాంకంలో కాలంలో భారతదేశంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంటే స్టాటిస్టిక్స్ సంబంధించి ఒక ఇన్స్టిట్యూషన్ స్థాపించిండు ఇండియాకి సంబంధించి. అందుచేత ఇతన్ని భారత సంఖ్యాక శాస్త్రంలో భారతీయ సంఖ్యాక శాస్త్ర పితామహుడుగా పేర్కొంటారు. కాబట్టి 1, 2 కూడా రైటే. ఓకేనా. రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 1991 ఆర్థిక సంస్కరణ తర్వాత భారతదేశంలో ఏ పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టాయి? మనకు 1990-92 మధ్య వార్షిక ప్రణాళికలు తీసుకురావడం జరిగింది. ఆ వార్షిక ప్రణాళిక ఎందుకు తీసుకొచ్చారంటే భారత యొక్క ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయింది, మన యొక్క డాలర్ వ్యవస్థ క్షీణించిపోయింది, బంగారం నిల్వలు క్షీణించిపోయాయి. ఈ నేపథ్యంలో అంటే 1991 తర్వాత 91 తర్వాత భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను ప్రపంచ బ్యాంక్ సూచనలతోటి తీసుకురావడం జరిగింది. ఏది భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణ తీసుకురావడం జరిగింది. అప్పుడు ప్రారంభించిన ప్రణాళికే 8వ పంచవర్ష ప్రణాళిక. ఆ ప్రణాళికనే సూచనాత్మక ప్రణాళిక. ఆ ప్రణాళిక కాలంలోనే ఎల్పిజి సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఎల్పిజి అంటే లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకురావడం జరిగింది. సరళీకరణ ఇట్లాంటి పదాలతో తీసుకురావడం జరిగింది. అయితే ఏమైందంటే తీసుకొస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ఎంఎన్సీ కంపెనీలకు అంటే మామూలుగా మన ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలకు ఇతర దేశాల నుంచి వచ్చే కంపెనీలకు ఎక్కువగా స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. అందుచేత ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ మూతపడిపోయినాయి. విదేశాల నుంచి వచ్చే కంపెనీలకు ఎక్కువగా ఇక్కడ వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. అందుచేత భారతదేశంలో విపరీతమైనటువంటి అప్పటి నుండి ఆర్థిక వ్యవస్థ కుంటుపడడం జరిగింది. ఓకేనా? 8వ పంచవర్ష ప్రణాళిక ఫస్ట్ వన్ రైట్. ఓకేనా? రైట్. ఇది అసిస్టెంట్ వెహికల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 2013 బిట్టు. మేము ఒక 1 వీక్లో ఎకానమీకి సంబంధించిన 6000 ప్రశ్నలతోటి దాదాపుగా ప్రీవియస్ ప్రశ్నలు వచ్చేసి అందులో ఒక 3000 ప్రశ్నలు ఉంటాయి. ప్రీవియస్ ప్రశ్నలు దాదాపు 2005 నుంచి 3000 ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే చాలా ప్రశ్నల్ని 1980 నుండి ఏ ప్రశ్నలు వచ్చినాయి, వాటి క్వశ్చనింగ్ సరళయ్యింది, పాత క్వశ్చన్స్ ఉంటే తీసి పడేసినాం మనం కొన్ని. ఎందుకంటే ఇప్పుడున్న ఎగ్జామ్ కాదు కాబట్టి చాలా క్వశ్చన్స్ మంచిగా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. జస్ట్ 1 వీక్లో రిలీజ్ చేస్తామండి. ఓకేనా? వీలైతే తీసుకోండి, చాలా మంచి క్వశ్చన్స్. మీరు దాదాపుగా ఆ క్వశ్చన్ పేపర్ చేస్తే 130 వరకు చేయవచ్చు. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ మేము తీసుకొస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ 29 ఈ కింది పథకాలను మళ్ళీ ఇది ఇలాంటి బిట్ వచ్చిందా, పథకాలను అమలు చేసిన సంవత్సరం ఆధారంగా కాలానుక్రమానుసారంగా అమర్చండి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2016 ఇది ఏప్రిల్ మంత్లో రావడం జరిగింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్. ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి ఇది 2020. ఎందుకంటే కోవిడ్ సమయంలో ఈ యొక్క స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఆత్మ నిర్భర్ నిధి అనగానే కోవిడ్ గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీవుడ్స్ మిషన్. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇది జీవనోపాధి మిషన్ అని దీన్నే అని అంటారు. సరే, ఇది ఎప్పుడు చూద్దామంటే 2011 అండి. 2011 ప్రధాన మంత్రి జన్ధన్ యోజన ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. 2014 ఆగస్టు 28 అని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు సి ఫస్ట్ వన్ ఉంది. సి తర్వాత 2014 ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఉంది. సిడి తర్వాత 2016 వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది. కాబట్టి ఏ తర్వాత లాస్ట్ బి ఏది ఆత్మనిర్భర్ నిధి అనేది. కాబట్టి సిడిఏబి ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి 30 క్వశ్చన్ చూద్దామండి. 30 క్వశ్చన్ ఏంటిది? భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి శిశు, కిషోర్, తరుణ్ పదాలు ముద్రకు సంబంధించినవి. ఏ యొక్క స్కీమ్స్కి ఈ యొక్క పథకాలకు సంబంధించినవి. ఈ 3 కూడా ఇది వచ్చేసి మనకు ప్రధానమంత్రి, ఇది అన్ని పెన్షన్ పథకాలు కాబట్టి ముద్రకు సంబంధించింది. ఇది చూద్దాం. ప్రధానమంత్రి ముద్రా యోజన 2015 మేలో దీన్ని ప్రారంభించారు, మే 8న. ఆ తర్వాత 2016లో ఇది ముద్రా బ్యాంకుగా రూపాంతరం చెందింది. ముద్రా యోజన అనేది ముద్రా బ్యాంకుగా రూపాంతరం చెందింది. ముద్రా బ్యాంకుగా పేద ప్రజలకి ఆర్థిక అంటే మామూలుగా పరిశ్రమలు స్థాపించుకోవడానికి ఈ యొక్క ప్రధానమంత్రి ముద్రా యోజన తీసుకురావడం జరిగింది. ఇందులో 3 భాగాలు ఉంటాయి, 3 అంశాలు ఉంటాయి. ఏంటిది? శిశు అని, కిషోరు అని, తరుణ్ అని. ఏంది మరి కిషోర్, తరుణ్ అంటే ఫండింగ్ను బట్టి వాళ్ళు చేసే ఫండింగ్ను బట్టి దీన్ని 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. శిశులో 50,000 వరకు వీళ్ళు ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. తర్వాత 50,000 నుండి కిషోర్లో 50,000 నుంచి 5 లక్షల వరకు, 5 lakhs వరకు. తరుణ్లో 5 లక్షల నుండి
5 లక్షల నుంచి 10 lakhs వరకు తరుణ్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ప్రధాన మంత్రి ముద్రా యోజన. వీలైతే మీరు ఎగ్జామ్స్ రాయండి, రోజు బాగా కష్టపడండి, సక్సెస్ మాత్రం 100% ఉంటుంది. కొంచెం నాకు ఈ మధ్యలో హెల్త్ బాగాలేదు, అందుకే వీడియోలు చేయలేదండి. ఎందుకంటే చాలా ఒక 10 రోజుల కంచెలు చాలా హెల్త్ చేద్దాం అనుకున్నాం, రోజు మిమ్మల్ని ముందు ఉంచాలని ఉద్దేశంతో అనుకున్నాం, కానీ అసలు హెల్త్ సెట్ అయితే ఈ మధ్యలో కొంచెం వైరల్ ఫీవర్ రావడం జరిగింది. కావున సాధ్యమైనంత వరకు నేను చేయగలుగుతా, వీలైతే చేస్తాం. రోజుకో వీడియో అప్లోడ్ చేస్తాం ప్రీవియస్ ప్రశ్నకు సంబంధించి. కావున మీరు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ యొక్క వీడియోని అందరికి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ రైట్ అండి.